అంటున్నారు. ఇప్పుడు వచనానికి దేవుడి వాక్యానికి డబ్బులకి సంబంధం ఏంటన్నా? అది ఎందుకంటే ఆ, ప్ర- అది ప్రజలందరూ యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు అని పలుకుతున్నారు కదా, ఏమంటారు? అంటే మీరు నిరూపించాలి. అంతేగాని దేవుడని చూపిస్తే నేను డబ్బులు ఇస్తానని చెప్పి మీరు అలా డబ్బులతో దేవుని వాక్యాన్ని అలా పోల్చడం అనేది ఎంతవరకు వాస్తవం అన్న? మీరు దాన్ని అపార్థం చేసుకుంటారా? ఏమంటారు? ఇప్పుడు దేవుని వాక్యం అన్నిటికంటే విలువైంది. ఇంకా భూమి మీద దేవుని వాక్యం దేవుడే దేవుడే కదా ఇంపార్టెంట్. అన్నిటికంటే విలువైన దాన్ని మీరు ఒక ఆ, లక్ష ఆ. రూపాయలు ఇచ్చేస్తాను వాక్యం చూపిస్తే చాలు అన్నారంటే అంటే వాక్యం లక్ష రూపాయల కన్నా తక్కువనా దాని అర్థం? నేను ఆ విధంగా దాన్ని ఏం ఆలోచన చేయలేదన్నా. సరే నేను ఒక వచనం చూపిస్తాను, ఒకసారి చదువు అన్న, దాని అర్థం ఏమై ఉంటుంది చెప్పు. అన్న హలో హలో శ్రీను గారా? అవునా, ఎవరన్నా? అన్నా ఉన్నానన్నా. వందనాలన్నా. అన్నా మీరు ఫ్రీగా ఉన్నారా? అన్న ఫ్రీగా ఉన్నా, చెప్పండి అన్న. అదేనన్నా యూట్యూబ్లో వీడియో చూసి ఫోన్ చేశానన్నా. అన్న ఓకేనా? అదే కొద్దిగా మాట్లాడదామని ఒకసారి అందుకు. మాట్లాడండి అన్న, ఏదన్నా ఉంటే క్లారిటీగా మాట్లాడండి అన్న. అదేనన్నా, అదే యూట్యూబ్లో వీడియో చూసాను. యేసు ప్రభు దేవుడు కాదు, మీరు ఎందుకు అలా చెప్తున్నారు, ఒక వచనం చూపిస్తే ₹1,00,000 ఇస్తారని చెప్పి అన్నారు కదా అన్న. ఇప్పుడు మీరు పంపిన వీడియోని ఒకసారి ఇన్ని తర్వాత మాట్లాడండి అన్న క్లారిటీగా. అన్న. చెప్పండి అన్న. మేము పెట్టిన వీడియో ఇన్న తర్వాత కాల్ చేయండి అన్న ఒకసారి అన్న. చూసానన్నా, వీడియో చూసానన్నా. అదే నేను ఏమంటా ఇప్పుడు పెట్టారు కదా, ఈ విధంగా అన్నారు కదా అంటే క్లారిటీగా ఏమన్నా క్లారిటీ ఏదో మీరు ఈ విధంగా అన్నారు అట్లా కాదన్నా, ఆ మాట అనేది కరెక్ట్ వస్తలేదన్నా. యేసు ప్రభు దేవుడు అని చూపిస్తే, ఒక వచనం చూపిస్తే యేసుక్రీస్తు ప్రభును దేవుడు అని విశ్వాసం ఉంచితే నిత్య జీవం వస్తుందని ఎక్కడ రాయబడి వచ్చిన చూపండి ₹1,00,000 బహుమానం ఇస్తాము అని చెప్పానన్నా. నేనే అదే అన్నాను కదన్నా ఇప్పుడు. అదేనా అన్యావు అన్నట్టుంది అన్నట్టు కాదన్నా, నువ్వు అన్యావు ఈ మాట అన్న, నువ్వు ఈ మాట తిట్టావు అట్లా అట్లా అడగాలంటున్నా నేను. అట్లా సరే నువ్వు అన్నావు కదన్నా. అవునా, అన్నానన్నా. అది చూపిస్తే డబ్బులు ఇప్పుడు ఇచ్చేస్తావన్నా, ఫోన్ పే చేసేస్తావా? లేదన్నా, హైదరాబాద్ లో కూర్చోాలన్నా. హైదరాబాద్ లో చూపించాలా? హైదరాబాద్ కానీ మిర్యాలగూడెం కానీ కాదన్నా, బైబిల్లో ఉన్న వచ్చి నేను బైబిల్లో చూపించగానే హైదరాబాద్ వచ్చి ఎలా చూపిస్తానన్నా? అట్లా కాదనంటే దాన్ని కూర్చొని మీరు ఫోన్ నెంబర్ దేనికి పెట్టారు? ఫోన్ చేయడానికి కదా. ఇప్పుడు హైదరాబాద్ వచ్చేంత మనకి మీకు మాకు చాలా దూరం అన్న. చెప్పండి అన్న, చెప్పండి ఒకసారి చెప్పండి. యేసు ప్రభు దేవుడైన ఒక వచనం చూపిస్తే అవునా డబ్బులు ఇస్తాము అని అన్నారు కదా. డబ్బులు దేనికన్నా ఇస్తాను అంటున్నారు. ఇప్పుడు వచనానికి దేవుడి వాక్యానికి డబ్బులకి సంబంధం ఏంటన్నా? అది ఎందుకంటే అది ప్రజలందరూ యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు అని పలుకుతున్నారు కదా, ఏమంటారు? దేవుడు కాదంటే మీరు నిరూపించాలి. అంతేగాని దేవుడని చూపిస్తే నేను డబ్బులు ఇస్తానని చెప్పి మీరు అలా డబ్బులతో దేవుని వాక్యాన్ని అలా పోల్చడం అనేది ఎంతవరకు వాస్తవం అన్న? అది మీరు దాన్ని అపార్థం చేసుకుంటారా? ఏమంటారు? దేవుని వాక్యం అన్నిటికంటే విలువైంది. ఇంకా భూమి మీద దేవుని వాక్యం దేవుడే కదా ఇంపార్టెంట్. విలువైన దాన్ని మీరు ఒక ₹1,00,000 ఇచ్చేస్తాను వాక్యం చూపిస్తే చాలు అన్నారంటే అంటే వాక్యం ₹1,00,000 కన్నా తక్కువనా దాని అర్థం? ఇంకా నేను ఆ విధంగా దాన్ని ఏం ఆలోచన చేయలేదన్నా. సరే నేను ఒక వచనం చూపిస్తాను, ఒకసారి చదువు అన్న, దాని అర్థం ఏమై ఉంటుంది అన్న. మీరే చదివి వినిపించాలి నాకు. నేను వినిపిస్తానన్నా. సరే మేము యూట్యూబ్ లో పెట్టేదాన్ని ఒకసారి చెప్తానన్నా. అర్థం కాలేదు. నేను యూట్యూబ్ లో వీడియో పెట్టాను కదా, మీరు సమాధానం చెప్తాం వచ్చిన చూపుతా ఉంటున్నారు కదన్నా. యేసు క్రీస్తు ప్రభు వారిని దేవుడు అని విశ్వాసం ఉంచితే నిత్య జీవం చేరుతామని ఒక వచనం చూపితే ₹1,00,000 బహుమానం అన్నాము. ₹1,00,000 బహుమానం అనేది ఏదన్నా ఉందంటే సర్దుబాటు చేసుకుంటాం, తప్పు ఏదన్నా ఉంటే దానికి వచనం చెప్పండి అన్న. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు అని చూపిస్తే సరిపోదు కదండి నీకు అన్న. నేను అందుకే అన్నిసార్లు చెప్పానన్నా, నేను చెప్పిన మాట ఏందనే చూడాలని. యేసు ప్రభు దేవుడు అనే కాదు చెప్తున్నా, నేను చెప్పేది యేసు ప్రభు నమ్మిన విశ్వాసం ఉంచిన ఒకటే, అది మీకు అర్థం కాలేదు. అయ్యో నేనేమంటున్నా, యేసు క్రీస్తు ప్రభుని దేవుడు అని విశ్వాసం ఉంచితే నిత్య జీవం చేరుతాము అని ఉండాలా. ఇప్పుడు అన్న నేను ఒకటే అడుగుతున్నా అన్న, యేసు ప్రభు దేవుడు కాదు ఒక వచనం మీరు చూపించండి. అయ్యో నేను 2,00,000 ఇస్తాను నీకు ఇప్పుడు స్పాట్ లో ఫోన్ పే చేస్తాను అన్నా.
యేసు ప్రభు దేవుడు అన్న కాదు అని అన్న చూపించండి, నాకు అవన్నీ వద్దు. అన్న యువతలు కానీ ₹1,00,00,000 ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అది కాదు మాట, క్రమమైన మాట అది కాదు. ఇప్పుడు క్రమమైన మాట మీరు ఎందుకు, మా క్రమం కాని మాట మరి మీరు కూడా మాట్లాడారు కదా ఇప్పుడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరు, ఆయన ఎవరు అని అడిగితే దేవుడు దేవుడు అని ప్రజలు చెప్తున్నారు. ఆ చెప్తున్న దానికి మేము అడిగాం. సార్ యేసు ప్రభు కుమారుడు కాదని నేను అంటే యేసు ప్రభు కుమారుడు నువ్వు చూపించాలి. యేసు ప్రభు మెస్సయ్య కాదు నేను అంటే నువ్వు మెస్సయ్యని చూపించాలి. అంతేగా నువ్వు కుమారుడు నువ్వే చూపించి దేవుడు కాదని అంటున్నావు, దానికి ఏంటి సంబంధం? ఎవరు దేవుడు అని ప్రజలు అంటున్నారు కాబట్టి మేము ఆ క్వశ్చన్ వేసామన్నా. ప్రజలు ఏమనుకుంటున్నారు పక్కన పెట్టన్నా, నువ్వేమనుకుంటున్నావు చెప్పు నువ్వు. నేను వేసిన క్వశ్చన్ సమాధానం చెప్తాను. ఇది అన్యాయమైన మాట. ఎక్కడుంటారు మీరు? సోదరా నా మాట మీరేమనుకుంటున్నా, మీరు ఎక్కడుంటారు? మీ అడ్రస్ చెప్పండి ఫస్ట్. చెప్పండి ఒకసారి. నువ్వేమన్నా చెప్పు ముందు మీ అడ్రస్ చెప్పండి అన్న ఫస్ట్. నా అడ్రస్ మొత్తం నీకు ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు. అయ్యో 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 ఫస్ట్ మీ ఊరు ఏది, ఎట్లా, ఎక్కడ చెప్పండి. చెప్పకుండా అవన్నీ వద్దు. నాది చీపురుపల్లి, విజయనగరం జిల్లా. ఓకేనా? చీపురుపల్లి మండలమా గ్రామమా? చెప్తాను, అన్నీ చెప్తాను నీకు. యేసు ప్రభుని నువ్వేమి నమ్ముతున్నావు చెప్పన్నా. నేనేమంటున్నా అంటే నేను వేసిన క్వశ్చన్ సమాధానం చెప్పకుండా నేనేం నమ్ముతున్నావు అనేది కాదు కదా క్వశ్చన్. యేసు ప్రభుని మీరు ఏమి నమ్ముతున్నారో జస్ట్ అడుగుతున్నా, జస్ట్ ఆస్కింగ్. జస్ట్ కాదు, నేను ఏదైతే యూట్యూబ్ లో పెట్టానో మీరు దానికి సమాధానం చెప్తామని చెప్పారు ఫస్ట్. దానికి సమాధానం చెప్పిన తర్వాత అయ్యా మీరేం నమ్ముతున్నారో అడగండి, అది క్వశ్చన్. నెక్స్ట్ అది ఇప్పుడు మీరు పెట్టారంటే దాని ఉద్దేశం వెనకాల ఏదో ఒకటి ఉండాలి కదా. మీకు ఎలా పెడితే అలా పెట్టేస్తానంటే అవ్వదు కదా. ఇప్పుడు అన్న ఇది మాట్లాడుకుంటూ పోతే కోపాలు వస్తాయి, ఓకేనా? కానీ నేను సరే వచ్చిన చూపిస్తాను. అయ్యో అయ్యో ఒక్కసారి విన్నా అన్న, నువ్వు వచ్చిన చూపిస్తాను. ప్రకటన గ్రంథం తీయి ఒకసారి. తీసి నువ్వు చదివి వినిపించాలా, చదివి నువ్వే వినిపించాలా. నా చేతిలో బైబిల్ లేదా? బైబిల్ ఉన్నప్పుడు ఫోన్ చేయండి, ఉదయం ఫోన్ చేయండి. అయితే మీరు బైబిల్ చేతిలో పట్టుకోలేవు, ఫోన్ చేస్తే ఇలా మాట్లాడితే ₹1,00,000 ఇచ్చేస్తాను అంటారు. వచ్చిన నేను చదువుతాను, విను. వినన్నా, నేను చదువుతాను, వినాను ఒకసారి. చెప్పండి అన్న, చదవండి, మా దానికి సమాధానం చెప్పండి మీరు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను, వినండి. అక్కడ యేసు ప్రభువు ఏం మాట్లాడుతున్నారంటే, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినై యుందును. యేసు ప్రభువు స్వయంగా మాట్లాడుతుంది ఏంటంటే, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినై యుందును, అతడు నాకు కుమారుడై యుండును. ఈ వచనంలో యేసు ప్రభువు నేను దేవుడిని అంటున్నాడు. ఇంక డైరెక్ట్ వచ్చిన ఇంకేం కావాలి మీకు? నేను అన్న క్వశ్చన్ నేను ఫస్ట్ 2 సార్లు చెప్పాను కదన్నా. మీరు యేసు ప్రభును దేవుడు అంటున్నారు, దేవుడు అని నమ్మితే నిత్య జీవం చేరుతామని ఒక వచనం చూపండి అని మాకు క్వశ్చన్ పెట్టాను, యూట్యూబ్ లో పెట్టాము మేము. నువ్వు మళ్ళీ ఇప్పుడు ఇది నేను దేవుడిని అంటున్నాను అంటే అదే యేసు ప్రభు దేవుడు ఆత్మ అని చెప్పాడు. మనం ఇట్లా అన్న మనము పోతే మళ్ళీ అట్లా అర్థం కాకుండా పోతానా? మేము అడిగిన దానికి దొరికిందని పెట్టండి, లేదంటే లేదని చెప్పండి. ఇప్పుడు నేను అడిగింది రీజనబుల్లా కాదా నేను చెప్పింది? ఏది మీరు యేసు ప్రభుని దేవుడు నమ్మితే నిత్య జీవం ఉందా లేదని అంటున్నారు కదా. దానికి ఏదైనా ఉంటే చెప్పడం మీ కనీస బాధ్యత, మీది వినడం మా బాధ్యత. ఇది మీకు అదే విడివిడి జ్ఞానంతో మాట్లాడితే ఇలా ఉంటుంది. నేను చెప్పింది ఒకసారి వినండి ఒకసారి. నేను ఓపెన్ గా మాట్లాడి చెప్పిన విన్నా. ఇంత ఓవరాక్షన్ మాటకు మాట తిరుగుతా నేను చాలా మర్యాదగా చెప్పాను ఫస్టే. యేసు ప్రభుని దేవుడు. ఒక్క నిమిషం అన్నా, ప్రభుని చెప్పు అన్నా. మాటకు మాట పెరిగితే నీ బలం నా బలం గొడవలు అవన్నీ వస్తాయి. మేము అడిగినాక నువ్వు సమాధానం చెప్తా అంటే చెప్పు, లేదంటే వదిలేసేయండి. సమాధానం చెప్పిన అర్థం చేసుకునే జ్ఞానం లేదు. నేను చెప్పింది వాస్తవం కదా. ఆ మాట అనడం ధర్మం కాదు. నిన్ను అనడం అది పెద్ద ధర్మం కాదు కదా. కదా చెప్పాను. నేను చదివిన వచ్చిన యేసు ప్రభు కాదు, నువ్వు చెప్పి కాదంటే కాదని చెప్పి, అవునంటే అవునని చెప్పి. మేము అడిగిన ప్రశ్నకు అది సమాధానం కాదన్నా. మీరు చెప్పిన దానికి సమాధానం అది కాదని మీరు అంటున్నారు కాబట్టి ఓకే. నేను చదివిన యేసు ప్రభుదా కాదా చెప్పే. నాకు ఆ వచ్చిన గురించి తెలియదన్నా. మరి తెలియకుండా బైబిల్ పూర్తి చదవకుండా ఎందుకన్నా మెసేజ్లు పెట్టడం? ఏది యూట్యూబ్ లో వీడియోలు ఎందుకు పెట్టడం అంటున్నాను. అంటే బైబిల్ మొత్తం తెలుస్తుందా మనుషులకు? మరి అంతే కదన్నా బైబిల్. అయ్యో 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 అన్నా, ధర్మంగా మాట్లాడండి. లేదు చూద్దాం, బలం చూద్దాం, ఏదన్నందంటే నీ ఆధార్ పంపండి, నా ఆధార్ పంపుతా. చట్టబద్ధంగా వస్తారా, జనంతో వస్తారా, మరి తప్పుంటే రండి. ఇది అలా కాదన్నా. ఇప్పుడు అయ్యో అయ్యో వద్దన్నా, నాకు అందరిలక్క కాదు, నేను గుర్తుపెట్టుకో. సరే మీరు నేను అందరిలక్క కాదు, నేను చట్టబద్ధంగా అయినా సరే మీరు ఏ విధంగా వచ్చినా నేను రెడీగా ఉంటాను అన్నా. ఒక మాట అన్నా అన్న సాగర్ ఖాన్ ప్లీజ్, నేను ఏమంటే మీ ముఖం చూడలేదు, ఏం చూడలేదు. పరిశుద్ధ గ్రంథం బైబుల్ గొప్పతనం బయటికి రావాలనేది ఉద్దేశం, అంతే. అలాంటప్పుడు బైబిల్లో ఈ వచనం ఉందని నేను చెప్పినప్పుడు ఆ గొప్పతనాన్ని పూర్తిగా నువ్వు తెలుసుకోకుండా ఎందుకన్నా ఇప్పుడు నువ్వు మాట్లాడేది యూట్యూబ్ లో పెడతాను, కామెంట్ల రూపంగా. అవునండి, అదే నేను అంటున్నా. ఒకవేళ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ప్రేమగా కూర్చొని మాట్లాడుకుందాం. మీకు ఓకే అనుకుంటే
యూట్యూబ్లో లైవ్ ఇద్దాము. అన్న దీని మొత్తానికి కారణం సింపుల్ చెప్తాను అన్న, ఇప్పుడు చెప్తాను. చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని నమ్మితే నిత్య జీవం అని అనేక సార్లు రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు ఒక దేవుని చూపుతా ఉన్నాడు. అందుకు ఈ క్వశ్చన్ వేయడం జరిగిందన్న. మెయిన్ ఉద్దేశం ఇంతేనంగా అన్న. నేను ఒక విషయం అడుగుతానన్నా. అన్న యేసు ప్రభువుని దేవుని కుమారుడుగా నమ్మకూడదని ఎవరైనా చెప్పారా మీతోటి? ఆహా, దేవుని కుమారుడని నమ్మితే నిత్య జీవం అన్నప్పుడు ఈ ప్రజలు దేవుడు అని నమ్ముతున్నారే, దేవుడు అని నమ్మితే ఎక్కడ నిత్య జీవం చేరుతామా అని ఉంది అని క్వశ్చన్ స్టార్ట్ అన్న. ఈ ఉద్దేశంతో స్టార్ట్ అయింది. ప్రభు దేవుని కుమారుడుని అందరూ నమ్ముతున్నామన్నా. నమ్ముతున్నారు, కానీ దేవుడు అని కూడా నమ్ముతున్నాం అంటున్నారు కదన్నా. ఒక మాట అన్నారు ఏంటంటే అన్న, యేసు ప్రభువుని దేవుని కుమారుడుగా నమ్మితే పరలోకంకి వెళ్తాము, నిత్య జీవానికి వెళ్తాము అని నమ్మమనుంది బైబిల్ మీరు చెప్పారు కదా. అనేక సార్ల యేసు దేవుని కుమారుడు నమ్మితే నిత్య జీవం అనే పదాలు ఎక్కువ యేసుక్రీస్తు ప్రభు ఒక దేవుని చూపుతా ఉన్నాడు. ఈ ప్రజలు చూస్తే దేవుడు అంటున్నారు కదా అని ఎట్లా అంతే. యేసు ప్రభువుని దేవుని కుమారుడుగా నమ్మొద్దు అని ఎవరినంటే మీరు వచనం పెట్టాలి, రూల్. ఎవరు అన్నారు మీతోటి ఇప్పుడు యేసు ప్రభువుని దేవుని కుమారుడుగా నమ్మకండి అని ఎవరైనా మీతో అన్నారా? లేకపోతే ఎవరైనా వీడియోలో చూసారా మీరు? లేదు, దేవుని కుమారుడని నమ్ముతున్నారు, కానీ దేవుడు అని కూడా నమ్ముతున్నారు కదా. దేవుడిని నమ్ముతున్నప్పుడు దేవుడిని ఎందుకు నమ్ముతున్నారని మీరు వీడియో పెట్టాలి. అందుకే యేసు ప్రభు వారు ఒక దేవుడు ఆత్మ అని చెప్తా ఉంటే మీరు దేవుడు అని ఎట్లా ప్రకటిస్తున్నారు? దేవుడు అని విశ్వాసం ఇస్తే నిత్య జీవం చేరుతామా అని క్వశ్చన్ వేస్తున్నాం అన్న, అంతే. ఇప్పుడు యేసు ప్రభు ఆత్మ కాదన్నా అన్న? యేసు ప్రభు ఆత్మ కాదా? యేసు ప్రభు ఆత్మ కాదు అని నేను అంటున్నానా? ఇప్పుడు మీరే కదా అన్నారు దేవుడు ఆత్మ కనుక అన్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఆత్మ. అయ్యా, నేను కాదు అనేది ఆ మాట. యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 4:19-24 దాకా దేవుడు ఆత్మ, మనం ఆత్మతో సత్యంతో ఆరాధించని యేసుక్రీస్తు ప్రభు వారే చెప్తున్నారు. ఏ ప్రభు అయితే చెప్తున్నారో ఆ ప్రభుని మీరు దేవుడు అని అంటున్నారు. ఎక్కడన్నా దేవుడు అని నమ్మితే నిత్య జీవం అట్లా వస్తుందని ఏమైనా రాయబడిందా అని అడిగానన్న, అంతే. నేనే అది అడుగుతున్నా. యేసు ప్రభుని దేవుని కుమారుడుగా నమ్మకండి అని ఎవరైనా మీతో అన్నారా? చూడన్నా, నువ్వు మాట్లాడుతూ ఉండవు. యేసు ప్రభు ఆ మాట అన్నేందుకు నేను అడుగుతున్నాను. ఇంత క్లారిటీ చెప్తే కుమారుడు కాదని ఎవడన్నా అన్నాడా? మళ్ళీ నువ్వు ఇట్లా అడ్డంగా మాట్లాడడం ధర్మం. అందుకే నేను ఏమంటా అంటే ఏమైనా సరే అంటే నీ ఆధార్ కార్డు పంపు, నా ఆధార్ కార్డు పంపుతాను, అప్పుడు ఏదంటే చూద్దాం, చట్టబద్ధంగా చూద్దాం. ఓకేనా? ఇద్దరు మాట్లాడుకుందాం అనుకుంటే యూట్యూబ్ లైవ్ ఇద్దాము, హ్యాపీగా కూర్చొని ప్రేమగా మాట్లాడుకుందాం. వద్దన్నా, ఈ యూట్యూబ్ లో లైవ్ మాట్లాడేంత జ్ఞానం నాకా లేదు. యేసుప్రభు దేవుని చూపుతున్నాడు, మీరు యేసుప్రభు దేవుడు అని ఎట్లా అంటున్నారని క్వశ్చన్. దానికి మీరు ఏదంటే విషయాలు పంపండి, తెలుసుకుంటాం. అన్నా, యేసు ప్రభు దేవుడిని మేము ఎలాగైతే నమ్ముతున్నామో, మీరు ఎలాగైతే కుమారుడిని నమ్ముతున్నారో, మీరు చెప్పింది వాస్తవమే, నేను చెప్పింది కూడా వాస్తవమే. కాకపోతే మీరు రాంగ్ గా అర్థం చేసుకున్నారు అంతే, అక్కడ ఏం లేదు. అట్లొద్దనా, నేను ఒక్కసారి చెప్తాను నేను, మళ్ళీ అదే పని చెప్పాకండి నాకు. ఇంకా యేసు ప్రభు ఒక దేవుని చూపుతా ఉన్నాడు. ఆ చూపుతున్న యేసుక్రీస్తు ప్రభు వారిని మీరు దేవుడు అని నమ్ముతున్నారు, అంతే. మరి యేసు ప్రభు చెప్పిన దేవుడు కరెక్టా, మీరు చెప్పిన దేవుడు కరెక్టా అనేది మీరు నాకు ఏమైనా వచ్చినాలంటే పంపండి అన్న. వచ్చిన పంపితే సరిపోద్దా, చూపించాలా, లేకపోతే మీరే వచ్చి? లేదు, పంపండి, చెక్ చేయించుకొని ఏదైనా డౌట్ ఉంటే అడుగుతాను. వచ్చినాలు పంపండి. నేను పంపాల్సిన అవసరం లేదన్నా, అన్ని నా వీడియోలు ఉంటాయి సోదరా. నేను వీడియోస్ అన్ని పెడుతున్నాను, మీరు చూడండి. మీకు ఏమైనా డౌట్ లేదు, ఒక్క లింక్ పంపండి, మీ ఛానల్ మొత్తం మేము చెక్ చేసుకుంటాం. ఓకేనా? చెక్ చేసుకోండి, నేను పంపిస్తాను. మీరు ఏదైనా మాట్లాడాలని ఉద్దేశం ఉంటే డైరెక్ట్ గా ఫోన్ చేసి అడగండి. ఎందుకని మీకు నచ్చినట్టుగా మీరు వాళ్ళని ఉద్దేశించి వీళ్ళని ఉద్దేశించి వెనక ముందు ఆలోచించుకోకుండా మీరు వీడియోస్ పెట్టడం అన్న, నీకైనా ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న పాస్టర్లకు ఎవరికైనా యేసు ప్రభు ఒక దేవుని చూపుతున్నాడు, ఆయన చూపే దేవుని అనుసరించాలనా, ఈ పాస్టర్లు చూపే దేవుని అనుసరించాలనా? ఇది క్వశ్చన్. దీనికి మీరేమన్నా చెప్పండి అన్న, వింటాం. యేసు క్రీస్తు ప్రభు వారు ఒక దేవుని చూపుతున్నారు, మీరు యేసు ప్రభును దేవుడు అంటున్నారు. మీరు చెప్పే దేవుని అనుసరించాలనా, ఆయన చెప్పే దేవుని అనుసరించాలనా? దేవుని చూపిస్తున్నాడు. ఏ దేవుని చూపిస్తున్నాడు? తండ్రి అయిన దేవుడు అని చూపిస్తున్నాడు అన్న. తండ్రి అయిన దేవుని చూపిస్తున్నాడు. అవునా? సరే, ఇప్పుడు తండ్రి అయిన దేవుని చూపిస్తున్నప్పుడు, తండ్రే దేవుడు అయినప్పుడు కుమారుడు మరి ఏమవుతాడు? నువ్వే చెప్పు. ఇప్పుడు తండ్రి దేవుడే నువ్వు అన్నావు కదన్నా. నేను అనేది కదా, బైబుల్ చెప్తుంది కదా, యేసుప్రభువే చెప్పాడు కదా. చెప్పిందే మీరు అంటున్నారు. తండ్రి దేవుడు ఒక రోల్లో అవుతున్నప్పుడు కుమారుడు మరి ఇంకేమవుతాడు అని అడుగుతున్నాను. అదే నువ్వు చెప్పు, ఏమవుతాడు అనేది నాకు తెలియదు. తెలియదు అన్నప్పుడు తెలుసుకొని చెప్పాలా, తెలియకుండా ఎందుకు మాట్లాడు? అయ్యో, నీకు తెలిసింటే నువ్వు చెప్పానా?
ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ ఉందన్న. ఇప్పుడు తండ్రి దేవుడు అవుతున్నాడు అన్నప్పుడు కుమారుడు ఏమవుతాడు అని అడుగుతున్నాను నేను. అది ఏమవుతాడు నువ్వు చెప్పన్నా అంటున్నా నేను. దేవుడు కుమారుడని నేను నమ్మాను, దేవుడు అని చెప్తున్నాను, నేను కుమారుడని ఆయన చెప్తున్నాడు, కుమారుడని నేను నమ్మాను, ఏమైతే నువ్వు చెప్పండి అన్న. తండ్రి దేవుడు అవుతున్నప్పుడు కుమారుడు ఎందుకు దేవుడు కాదు నేను అడుగుతున్న సమస్య. నేను అదే ఎదురుగుంటే సరిపోతుంది, ఇవన్నీ మాటలు కాదు కానీ నువ్వు ఆధార్ కార్డ్ జిరాక్స్ పంపి. ఇదో ఇప్పుడు ఇది యూట్యూబ్ లో పెడతా అన్న. నాకు మర్చిపోయి చెప్పడము, నా ఛానల్ ఇప్పుడు ఆ వీడియో పెట్టినది కాదు, రాయలసీమ డాన్ అని నా ఛానల్. అది నాది, అది వేరే అన్నోళ్ళ ఛానల్, అది నాది కాదు. నువ్వు మాటలతో బెదిరిస్తానంటే దేవుడు గారు పని చేయదన్నా. అయ్యో మాటలు కాదు, చట్టబద్ధంగా నీ ఆధార్ కార్డు పంపి చట్టబద్ధంగా చూద్దాం. మీరు చాలా ర్యాష్ గానే మాట్లాడుతున్నారు, కొన్ని కొద్ది ఆలోచన. ర్యాష్ అది నువ్వు ర్యాష్ అనుకుంటున్నావు, నేనేమంటున్నా అంటే యథార్థంగా మాట్లాడుకోవాలి అని చెప్తా ఉన్నాను. నువ్వు ఆధార్ కార్డ్ జిరాక్స్ పంపండి, నాది ఆధార్ కార్డ్ జిరాక్స్ పంపుతాను. నేను మీ ఏరియాకి రావడమా, లేదంటే మీరు మా ఏరియాకి రావడమా, లేదంటే మధ్యన ఏడా కూర్చొని మాట్లాడుకుందాం బైబుల్ గురించి అన్న. చూపిస్తే అది నాకు తెలియదని అనేసావంటే నువ్వు మరి ఎలా వీడియో పెట్టావు? ఏది తెలియదని? ఇప్పుడు ప్రకటన గ్రంథం 21:7 నేను చదువుతున్నప్పుడు దానికోసం మాట్లాడుతున్నప్పుడు నాకు దానికోసం తెలియదని అన్నప్పుడు తెలుసుకోకుండా మీరు ఎందుకన్నా పూర్తిగా తెలుసుకోకుండా ఎందుకన్నా వీడియో పెడతానని అడిగి. పూర్తిగా బైబుల్ ఈ మనుషులకు ఎవరికి తెలియదు అట్లా. అంటే తెలియకుండానే విడివిడి జ్ఞానంతోనే మీరు వీడియో. అయ్యో అదే చూడన్న, మాట పట్టిక అనడం పెద్ద గొప్ప కాదు కదా. తెలియదన్నప్పుడు తెలియదని విషయం నేను చెప్తున్నాను సోదరా. ఇప్పుడు నన్ను అడుగు, నేను చెప్తానే. నువ్వు నన్ను అడుగు ఆ మాట ఏమని. బైబిల్ మీరు మొత్తం చదివారన్నా, మీకేం తెలుసు నన్ను అడుగు, నేను చెప్తాను. ఏం చెప్తాను. మరి యేసు ప్రభు చూపుతున్న దేవుడు ఎవరు? యోహాను సువార్త 17:3 యేసుక్రీస్తు ప్రభు వారు దేవునికి ప్రార్థన చేసిన ఆ దేవుడు ఎవరు అన్న? దేవుడు ఎక్కడున్నా దేవుడే, అది తండ్రి అయినా కుమారుడైనా పరిశుద్ధాత్మైన దేవుడు. ఒక్క నిమిషం ఆపేసేయి. నా ఛానల్ రాయలసీమ డాన్ అంటది, నువ్వేదైనా చెక్ చేసుకో, నువ్వేదైనా పెడతా